హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. హీరో రాజ్ తరుణ్ మీద ఒక యువతి అయితే కేసు పెట్టిందంట. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద వీడియో, తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకడు. చాలా రోజుల క్రితమే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈ కుర్రాడు తర్వాత ఎన్నో కాంట్రవర్సీలో చిక్కుకొని ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడిప్పుడే కెరియర్ గాడిన పడుతుంది అనుకుంటున్న సమయంలో రాజ్ తరుణ్ మరో కేసులో చిక్కుకున్నాడు. టాలీవుడ్లో తనదైన చిత్రాలతో సందడి చేస్తున్న రాజ్ తరుణ్ ఇప్పటికే కెరియర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న అతడిపై లావణ్య అనే యువతి హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సదరు యువతి రాజ్ తరుణ్ తనని మోసం చేశాడని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించడం సంచలనమవుతుంది. యంగ్ హీరో రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసిన లావణ్య ఎన్నో సంచలన విషయాలు తన స్టేట్మెంట్లో రాసుకుంది. అందులో ఆమె అతడిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. సదరు యువతి నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీ కూడా ఇప్పటికే బయటకు వచ్చింది. అలాగే ఆ అమ్మాయి రాజ్ తరుణ్తో కలిసి దిగిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 11 yearsగా రాజ్ తరుణ్తో రిలేషన్షిప్లో ఉన్నాను. గతంలోనే మేమిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. కానీ తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్తో అఫైర్ పెట్టుకుని ఇప్పుడు రాజ్ తరుణ్ నన్ను వదిలేశాడు. అంతేకాదు అతడు 3 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయి నాకు దూరంగా ఉంటున్నాడు అని పేర్కొంది. ఇదే పిటిషన్లో లావణ్య రాజ్ తరుణ్ను వదిలేకపోతే నన్ను చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు. గతంలో కూడా నన్ను డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారు. అప్పుడు నేను అరెస్ట్ అయి 45 days జైల్లో ఉన్నాను. కానీ ఆ పరిస్థితుల్లో కూడా రాజ్ తరుణ్ నాకు ఎలాంటి సాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్ తరుణ్ నన్ను ప్రేమించానని నమ్మించాడు, అందుకే శారీరకంగా వాడుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. రాజ్ తరుణే నా ప్రపంచం, తను నాకు కావాలి అంటూ రాసుకొచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ టాపిక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అయితే మారింది. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.